సో అయితే ఫైనల్ హ్మ్. ఒక్క చెప్పండి. నిమిషం మేడం. అయితే ఇది అయిపోయిన తర్వాత ఎంత వెయిట్ అయిపోయిందంటే అసలు బాడీ అంటున్నా కదా మేడం. అసలు నేను అంటే ఇంతకుముందు కూడా చెప్పాను. ఎక్కువసేపు కూర్చున్నా నాకు అంత వెయిట్ ఎప్పుడు కాదు. ఆ ఎనర్జీ ట్రాన్స్‌ఫార్మ్ చేసేస్తాను. కానీ ఇక్కడ ఏందంటే అది ఎంత వెయిట్ అయితే ఇది వచ్చిన తర్వాత వెయిట్ కూడా అక్కడ మొత్తం వదిలేసినా కదా రిలీజ్ అని. ఇక్కడ కూడా రిలీజ్ అనంగానే మేడం జస్ట్ నేను రిలీజ్ అనుకున్నా. బిలీవ్ చేయరు మేడం. అస్సలు పెయిన్ లేదు. కంప్లీట్ రిలాక్స్ అయిపోయాను. అసలేం అసలు సెల్స్ మీ బాడీ మొత్తం మాట వింటాయి కదా. అలకగా అయిపోయింది. అసలు నేను చెప్పలేకపోతున్నాను. ఇంత కనెక్ట్ చేయిస్తున్నానని ఊహించలేదు. ఎంత అర్పణం వదిలేసేదాన్ని అన్నిట్లో వాళ్ళని తలుచుకోలేదు. ఈరోజు వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడేది నాకు ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. అసలు నాకు ఊహించనిది ఈరోజు నాకు అనుభవం చూపించారు. చాలా కనెక్ట్. అసలు క్లాస్ స్టార్ట్ అవగానే ఎందుకో ఈరోజు ఏమైందో తెలియదు, చాలా ఏడ్చిన. సంతోష్ కుమార్ గారు హ్యాండ్ రైస్ చేశారు. ఒక్క నిమిషం నేను తన్ని తీసుకొని. ఎస్ అండి, లవ్ యూ సో మచ్. ఎస్ అండి. మేడం నమస్కారం మేడం. హలో ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. అలాగే మేడం. లవ్ యూ సో మచ్. చెప్పండి. కనెక్ట్ మేడం అది చాలా బాగా కనెక్ట్ అయ్యాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఎలా ఉంది అంటే అది ఫీలింగ్ ఎలా ఉందంటే అక్కడ ఫీలింగ్ ఎలా ఉందంటే మేడం వినబడుతుందా? చెప్పండి చెప్పండి, ఇప్పుడే వినిపిస్తుంది, చెప్పండి. అదే అది డబుల్ సౌండ్ మేడం. ఫీలింగ్ ఎలా ఉందంటే మేము మీరు చెప్పినప్పుడు ఫస్ట్ బాడీ అంతా అంటే ఆ స్పైన్లో మీరు చెప్పారు కదా, అక్కడ చిన్న వైబ్రేషన్ స్టార్ట్ అయింది ఆ టెయిల్ దగ్గర. ఓకే. టెయిల్ దగ్గర వైబ్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత మీరు అంటే ఇప్పుడు మా నాన్నమ్మని డాడీ మమ్మీ ఇద్దరు కూడా పాజిటివే. సో వాళ్ళని చూడంగానే కొంచెం ఎమోషన్గా అవుతుంటా. వీళ్ళిద్దరి కన్నా ఎక్కువ అటాచ్మెంట్ నాకు నాన్నమ్మ తాతతోని. వాళ్ళు మీరంటే ప్రేమ, అందుకని మిమ్మల్ని దించారు. చాలా 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 అంటే చాలా. నానమ్మ అయితే అసలు వద్దు ఉండకపోతుంది. నామని చూడంగానే ఎమోషన్ చాలా ఇదైపోయింది. మోర్ ఎమోషన్ క్లెన్స్ జరుగుతుందండి. ఎవరైతే ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యారో దే క్లెన్స్డ్ దేర్ యాన్సిస్ట్రీ చాలా మటుకు అని అర్థం. మేడం అయితే ఇంకా దాని తర్వాత మనం ఒకరినొకరిని వాళ్ళ తాతల్ని నాన్న వాళ్ళని తీసి నాకు తెలిసినంత వరకు ఆ జనరేషన్స్ ని గుర్తు పెట్టుకుని దాని తర్వాత అది పోయింది మేడం. దాని తర్వాత వాళ్ళు ఒకళ్ళు క్లెన్స్ అయ్యి వాళ్ళ తర్వాత పవర్స్ ఇచ్చేటప్పుడు నాకు ఒక ఫీలింగ్ ఏంటంటే నేనేదో ఈ పెద్ద యుద్ధానికి వెళ్తున్నాను, అందరు దేవతలు నాకు ఫుల్ నువ్వు గద తీసుకపో, నువ్వు తలవారు తీసుకపో, అన్ని నాకు ఇచ్చేసి బ్లెస్ చేసినట్టు అనిపించింది మేడం. సంతోష్ గారు అదొకటే మన మైండ్ అసలు దాన్ని గుర్తించనివ్వదు, అటువైపు వెళ్ళనివ్వదు. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. మన లాజికల్ మైండ్ తోటి లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ కి వెళ్ళనివ్వట్లేదు అంతే. సో ఫైనల్ ఒక్క నిమిషం మేడం. అయితే ఇది అయిపోయిన తర్వాత ఎంత వెయిట్ అయిపోయిందంటే అసలు బాడీ అంటున్నా కదా మేడం. అసలు నేను అంటే ఇంతకుముందు కూడా చెప్పాను, ఎక్కువసేపు కూర్చున్నా నాకు అంత వెయిట్ ఎప్పుడు కాదు. ఆ ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ చేసేస్తాను. కానీ ఇక్కడ ఏంటంటే అది ఎంత వెయిట్ అయితే ఇది వచ్చిన తర్వాత వెయిట్ కూడా అక్కడ మొత్తం వదిలేసినా కదా రిలీజ్ అని. ఇక్కడ కూడా రిలీజ్ అనగానే మేడం జస్ట్ నేను రిలీజ్ అనుకున్నా. బిలీవ్ చేయరు మేడం. అస్సలు పెయిన్ లేదు. కంప్లీట్ రిలాక్స్ అయిపోయింది. అసలేం అసలు బాడీ మొత్తం అలకగా అయిపోయింది. You have to order your cells. You have to talk to your body cells. ఏదైనా చేస్తుంది మేడం. అది రిలాక్స్ అయిపోయింది. కంప్లీట్ రిలాక్స్ అయిపోయింది. అసలు ఇదంతా నొప్పి ఉండే ఇప్పటివరకు ఏమీ లేదు. షోల్డర్స్ లో మనం భారం వేసుకుంటాం అండి. మనం జరగంది డబ్బు భారం అయినా లేకపోతే ఫ్యామిలీ భారం అయినా షోల్డర్ పెయిన్ వస్తుంది, హెవీనెస్ ఉంటుంది. We always carry heaviness. సో ఇది రిపిటేషన్ చేయాలండి. మెడిటేషన్ యూ నీడ్ టు రిపీట్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ఎన్నిసార్లు చేసుకుంటే అంత మంచిది. ఓకే, ఇక్కడ ఎవరు బాగా కనెక్ట్ అయ్యారండి? తనుజ గారిని అడుగుదాం చాలా రోజుల తర్వాత. ఎస్ తల్లి, చెప్పండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. లవ్ యూ సో మచ్ తల్లి. మా నాన్నమ్మ అమ్మ జేజ వాళ్ళని ఎవరిని చూడలేదు. అమ్మమ్మ జేజని చూసాను కానీ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఈరోజు నాకు అసలు నేను చెప్పలేకపోతున్నాను. ఇంత కనెక్ట్ చేయిస్తున్నానని ఊహించలేదు. ఎంత అర్పణం వదిలేసేదాన్ని అన్నిట్లో వాళ్ళని తలుచుకోలేదు. ఈరోజు వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడేది నాకు ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. అసలు నాకు ఊహించనిది ఈరోజు నాకు అనుభవం చూపించారు. ఇంకొకటి మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ
వాళ్ళు కూడా కనిపించారు మ్యామ్. నాకు ఈ రోజంతా మొత్తం కానీ లాస్ట్ లో మొత్తం కూల్ అయిపోయింది మేడం. ఆ పవర్ వస్తుంటే చెప్తున్నాను కదా మ్యామ్, నేను మాట్లాడలేక. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్. నాకు ఇక్కడ తనుజ గారు ఇక్కడ ఎలా ఉంటుందంటే అండి, మన ఆన్సెస్ట్రీ లైన్ కలిసినప్పుడు వాళ్ళని ఇమాజినేషన్లో ఉండాలి. మన ఇమాజినేషన్ స్కిల్స్ కూడా చాలా పనిచేస్తాయి ఫ్యాకల్టీస్. నీకు ఇమాజినరీ స్కిల్స్ కూడా లేనప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు, అసలు వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకునే వాళ్ళు ఎలాగా ఎంత మన కోసం ఇచ్చారు, వాళ్ళిద్దరు కలిసి మనకి ఒక బిడ్డల్ని ఇస్తారు, అక్కడి నుంచి మనకు వస్తుంది. సో యూ నీడ్ టు కనెక్ట్ త్రూ హార్ట్ అండ్ నీ థర్డ్ ఐ తోటి. ఈ రెండిటితో కనెక్ట్ అవ్వకుండా గొప్పగా అయితే ఏం జరగదండి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మెడిటేషన్స్ అవుతుంది. నాగలక్ష్మి గారు కనెక్ట్ అయ్యారా? మా లక్ష్మి ఎస్ మ్యామ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. అవి కొత్తగా చాలా join connect. మీరు ఫస్ట్ టైం వచ్చారు క్లాస్ కి? మ్యామ్ లాస్ట్ ఇయర్ మనీ క్లాస్ తీసుకున్నాను. Okay. లాస్ట్ ఇయర్ సేమ్ నవంబర్ లో. ఓకే. ఈ ఇయర్ చక్రాస్ కి వచ్చాము. సో ఎలా అనిపించింది? చాలా కనెక్ట్. అసలు క్లాస్ స్టార్ట్ అవగానే ఎందుకో ఈ రోజు ఏమైందో తెలియదు, చాలా ఏడ్చిన. ఇక్కడ నాగలక్ష్మి Class గారికి ఏం start చెప్పాలంటే, నేను నిన్న నుంచి యాన్సిస్టర్స్ ఇంపార్టెంట్ అని మెడిటేషన్ పంపించా కదా, ఆల్ యువర్ యాన్సిస్టర్స్ మీ వెనకాల కూర్చొని రెడీగా ఉన్నారు హీల్ చాలా అందుకని హార్ట్ దగ్గర అయితే చాలా వైబ్రేషన్ వచ్చింది. మళ్ళీ లాస్ట్ లో ఫస్ట్ లైటింగ్ అన్నప్పుడు చాలా బ్రైట్ అనిపించింది. మళ్ళీ లాస్ట్ లో మీరు ఇది చెప్పినప్పుడు కాళ్ళు నుంచి చాలా లాగేసింది కింది భూమిలోకి, చాలా లాగేసింది. ఇంకొకటి మెడిటేషన్ చేస్తుండగానే ఎందుకు రాదండి, డబ్బులు ఎందుకు రాదండి, నువ్వు క్లీన్ చేయగానే నిజంగానే చాలా అసలు చాలా థ్యాంక్స్. చాలా చాలా లవ్లీ లవ్లీ. నాగలక్ష్మి గారు కొత్తగా వచ్చిన వాళ్ళు, కానీ నేనేం చెప్తున్నానంటే జాగ్రత్తగా వినండి. బాడీతోనే హీల్ చేయగలం అండి, హార్ట్తోనే హీల్ చేయగలం, మైండ్తో ఏం క్లీన్ చేయలేం. మైండ్ ఈజ్ అ వాల్.